పలు రకాల కారణాలు ఉన్నాయి. బెదిరించడం అనేది ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వ్యక్తిగతంగా కూడా ఫోన్లు చేసి బెదిరించారనేది కూడా తెలుస్తూ ఉంది. దాని మీద మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటే ఆ సంస్కృతి మంచిది కాదు. చాలామంది చెప్పారు ఇటువంటి అటవిక సంస్కృతి రావడం అనేది, అంటే రాష్ట్రం అభివృద్ధి చెందకూడదు, ప్రతి చోట అభివృద్ధి కార్యక్రమం ఎక్కడొచ్చినా దానికి ఫిర్యాదులు పంపడం, ఈమెయిల్స్ పంపడం, లేదా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేయడం, లేదా కోర్టులో పిల్లు వేసే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత కూడా, కోర్టులు ముట్టికాయ వేసిన తర్వాత కూడా, నీతి ఆయోగ్ చెప్పిన తర్వాత మొన్న నాకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి కూడా ఉత్తరం రాశారు. పీపీపీ మోడల్లోనే కళాశాల నిర్మాణం జరగాలని. ఇది విధానపరమైన నిర్ణయం విషయంలో ఈ రకంగా ఎవరైతే సంస్థలు ముందుకు వస్తున్నాయో, కన్సెషనర్స్ ముందుకు వస్తున్నారో, వాళ్ళని బెదిరించడం అనేది ఈ దేశ చరిత్రలో ఇప్పటిదాకా జరగలేదు. ఒక అటవిక రాజ్యంలో ఉన్నాం, స్వాతంత్ర భారతదేశంలో ఉంటున్నామా, లేకపోతే అటవిక రాజ్యంలో ఉంటున్నామనే భావన కలుగుతోంది. ఆంధ్రప్రదేశ్ అంటే ఇవాళ నిరంతరం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఒకవైపు భవిష్యత్తు నిర్మించడం కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తుంటే, రెండో వైపు రాష్ట్రాన్ని మళ్ళీ ఆ విధ్వంసకర పాలన 5 సంవత్సరాలు అధికారంలో ఉండి చేసిన విధంగానే ఇవాళ ప్రతిపక్షంలో కూడా ఉండి చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి గారి మానసిక స్థితి ఉంది. ఆయన జైలుకు పంపిస్తే ఏ రకంగా పంపించే అవకాశం లేదు, ఏ సెక్షన్ల కింద పంపిస్తారు, ఏ రకంగా పంపిస్తారు, ఏదైనా అవగాహన ఉందా, తెలుసా, ఎవరైనా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా, ఇటువంటి చర్యలకు పాల్పడడం వల్ల తాత్కాలికంగా భయాందోళన సృష్టించవచ్చేమో. కానీ అయితే దీని కాకుండా ఇంకా ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కాస్త సమయం కావాలని కన్సెషనర్స్ అడిగినట్టుగా తెలిసింది. అయితే వారితో మాట్లాడుతున్నాం. ఇవాళే బెడ్ ఓపెన్ చేసిన తర్వాతే తెలిసింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఆ విధంగా ఏది లేదు, వాళ్ళు ఎంత విధ్వంసకర దీనికి పాల్పడినా, ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు రాకుండా అడ్డుకోవాలని ప్రయత్నం చేసినా, పేదలకు వైద్య విద్య అందకూడదని ఎన్ని కుట్రలు పన్నినా, పేద విద్యార్థులకి వైద్య విద్య అందకూడదని కుట్రలు చేసినా, లేదా పేదలకి నాణ్యమైన మెరుగైన వైద్య సేవలు అందకూడదని కుయంత్రాలు పన్నినా, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ రాష్ట్రంలో నాణ్యమైన వైద్య విద్యను అందించడం కూటమి ప్రభుత్వ లక్ష్యం. పేదలకు కూడా మెరుగైన వైద్య సేవలు అందించడం మా లక్ష్యం. దాన్ని ఎవరు ఎటువంటి కుట్రలు కుతంత్రాలు చేసినా డివియేట్ అయ్యే పరిస్థితులు ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అయితే విశ్వాసం కూడా నింపుతున్నాం. ఎందుకంటే వాళ్ళు గతంలో నిన్న పుట్టినరోజు సందర్భంగా వారు చేసిన ఇది కూడా చాలామంది భయభ్రాంతులను చేస్తూ ప్రజల్ని కొట్టడం కానీ, బాలింతలను కొట్టడం కానీ, కొడవళ్ళు తీసుకోవడం కానీ, రక్తాభిషేకాలు చేయడం కానీ, ఎవరైనా అభిమాన నాయకుడికి ఏదైనా పుట్టినరోజులో చేయాలంటే పాలాభిషేకాలు చేస్తారు కానీ రక్తాభిషేకాలు చేయడం నేను మొట్టమొదటిసారి చూస్తున్నా. అది ఏ రకమైన ఇదో మరి చెప్పి చేయిస్తున్నారో, లేకపోతే ఆ మానసిక స్థితి అందరికీ అంటుకొని ఆ రకంగా తయారవుతున్నారో తెలియదు. కానీ ఇది రాష్ట్రానికి మంచిది కాదు, ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తుకు మంచిది కాదు. ప్రజలు దీన్ని గమనించాల్సి ఉంది. ఇటువంటి రకమైన దీన్ని ప్రజలు తిరస్కరించాల్సిన అవసరం ఉంది. గతంలో తిరస్కరించారు, అయినప్పటికీ కూడా అర్థం కావడం లేదేమో. మళ్ళీ ఒకసారి కూడా ఈ విధానాన్ని ప్రజలు కూడా తిరస్కరించాల్సిన అవసరం ఉంది. ఫోన్లు చేసి బెదిరిస్తే గతంలో కూడా చాలా వరకు అడ్డుకున్నారు. క్రిమినల్ యాక్షన్స్ ఏమైనా తీసుకునే అవకాశం ఉందా దానికి సంబంధించి? తెలియదు. అందుకని ఇప్పుడు దాని మీద కంప్లైంట్ వస్తే లేదు, ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన వాటిని ముందుకు తీసుకెళ్తున్నాం. తర్వాత కూడా ఇంకా ఎక్స్టెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని పూర్తి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తాం. బెదిరింపులు అంటే వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ రావాలి కదా, కంప్లైంట్ రావాలా, అనానిమస్ కాల్స్ చేయడము, ఈ రకంగా బెదిరింపులు చేస్తున్నారు. వాటిని కూడా చూస్తున్నాము. ఖచ్చితంగా వాటి మీద కూడా ఒకసారి నిర్దిష్టంగా కంప్లైంట్ రావడం జరిగితే మాత్రం ఎవరు ఏ స్థాయి వాళ్ళైనా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది టెండర్ల గడువు నిన్నటికి వచ్చింది కాబట్టి మళ్ళీ మాట్లాడుతున్నారు, ఇవాళ అధికారులు మాట్లాడుతున్నారు కన్సెషనర్స్కి ఇతరత్ర కొన్ని విషయాల్లో కూడా ఇది ఉంది. ఎందుకంటే ఈ రకంగా వారికి నమ్మకం ఉంది, మళ్ళీ ఇది వచ్చేది లేదు పోయేది లేదు అనేది. అయినప్పటికీ కూడా ఈ రకంగా ఉన్నారు, స్థానికంగా మాకేమైనా ఇబ్బంది పెడతారేమో, లేదా ఇతరత్ర, ఎందుకంటే ఆ కాలేజీల విషయంలో చట్టపరంగా ఏమీ చేయలేరనే విశ్వాసం వాళ్ళందరికీ ఉంది. ఎందుకంటే అందరూ తెలిసిన వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు కాబట్టి, చట్టం గురించి తెలిసిన వాళ్ళు కాబట్టి. కానీ ఇతరత్ర వాటిలో ఇబ్బందులు పెడతారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో అదే జరిగింది కాబట్టి ఇక ముందు కూడా మళ్ళీ వస్తారా అని అడిగితే వస్తారనే నమ్మకం మాకు పూర్తిగా లేదు. అయినప్పటికీ కూడా ఇంత పెట్టుబడి పెట్టాలి, ఇంత పెద్ద ఎత్తున మేము రిస్క్ తీసుకోవాల్సి వస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది.